ఈ మధ్యకాలంలో బంగారం కొందామని జ్యువెలరీ షాపు వైపు వెళ్తే చాలు ఆ రేట్లు చూసి వెనక్కి వచ్చేటప్పుడు మనకి ఆ అదృష్టం లేదులే అని నిట్టూర్చే రోజులు చాలా చూసాం. రేటు పెరిగినప్పుడు రాకెట్లా దూసుకుపోయే ఈ పసిడి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిపోయింది. కానీ ఇప్పుడు సీన్ కొంచెం మారింది. బంగారం ధరలు ఇప్పుడు పారాచూట్ కట్టుకుని మరీ కిందకి దిగి వస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధరల నుంచి ఏకంగా 35,000 వరకు పసిడి ధర పడిపోయింది. ఈరోజు మన వీడియోలో ఈ బంగారు వార్త వెనక ఉన్న అసలు కథేంటి, ఈ రేట్లెందుకు ఇలా నేలచూపులు చూస్తున్నాయి, అసలు ఈ టైంలో మనం నగల షాపుకి వెళ్లి షాపింగ్ మొదలు పెట్టొచ్చా లేదా అనే విషయాలను మాట్లాడుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే గత 3 నెలలుగా బంగారం ధరలు ఆకాశంలో విహరిస్తూ సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిపోయాయన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ నాటి లెక్కల ప్రకారం చూస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం రోజూ వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,38,340 నుంచి 1,38,350 మధ్యలో ఊగిసలాడుతోంది. ఇక అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం అయితే తులం 1,50,920 నుండి 1,50,930 పలుకుతోంది. కొంచెం తక్కువలో చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం 1,12,305 దగ్గర ఉంది. ఇవన్నీ వినడానికి అంకెల్లా ఉన్న రికార్డు స్థాయి ధరతో పోలిస్తే 35,000 తగ్గడమంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, గతేడాదితో పోలిస్తే ఈ ధరలు ఎక్కువే అయినా అమ్మో ఇంకా పెరిగిపోతుందేమో అని భయపడే వాళ్లకి ఇదొక పెద్ద ఊరట. ముఖ్యంగా ఇంట్లో పెళ్లిళ్లు పెట్టుకున్న వాళ్లకైతే ఇది నిజంగానే పండగలాంటి వార్త. పెళ్లి పత్రికలు ప్రింట్ చేయించే ముందు రేట్లు చూసి కళ్ళు తిరిగిన తండ్రులకు ఇప్పుడు కనీసం కాఫీ తాగేంత ఉపశమనం దొరికింది. సరే, అసలు ఈ బంగారం ఎందుకింతలా పడిపోతోంది? దీనికి ప్రధాన విలన్ ఎవరంటే అమెరికన్ డాలర్ అని ఆర్థిక నిపుణులు వేలెత్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం బంగారానికి పెద్ద శాపంగా మారింది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. డాలర్ బలపడితే ఇన్వెస్టర్లందరూ బంగారం మీద ఉన్న ప్రేమను తగ్గించుకుని అమెరికా ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా పసిడికి డిమాండ్ తగ్గి ధరలు కిందకి దిగి వస్తాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి అందరూ డాలర్ల కోసం ఎగబడుతున్నారు. అంటే అక్కడెక్కడో డాలర్కి కాస్త ఉత్సాహం వస్తే ఇక్కడ మన జేబులకి చిల్లులు పడడం కొంచెం తగ్గుతుందన్నమాట. యుద్ధం అంటే గుర్తొచ్చింది. బులియన్ మార్కెట్కి యుద్ధం అంటే అస్సలు పడదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా బంగారం ధరలు రాకెట్లా దూసుకుపోతాయి. కానీ ఇప్పుడక్కడ శాంతి చర్చలు జరుగుతున్నాయని లేదా యుద్ధం ముగింపు దశకు వచ్చిందని వార్తలొస్తుంటే బంగారం ధరలు ఒక్కసారిగా శాంతిస్తున్నాయి. అంటే అక్కడ బాంబులాగితే ఇక్కడ మన జేబుల మీద పడే భారం తగ్గుతుందన్నమాట. ఎప్పుడూ లేనిది ఇరాన్ యుద్ధం మన పెళ్లిళ్లకు బడ్జెట్ డిసైడ్ చేయడం కొంచెం వింతగానే ఉంది కదా. నిజానికి మన దేశంలో బంగారం అనేది కేవలం ఒక ఆభరణం కాదు, అదొక ఎమర్జెన్సీ ఫండ్. ఇంట్లో ఏదైనా కష్టం వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది బీరువాలో ఉన్న బంగారమే. అందుకే రేటు ఎంత ఉన్నా సరే సామాన్యుడు రక్తం చెమట చేసి దాచుకున్న డబ్బుతో ఒక చిన్న ఉంగరమైనా కొనాలని చూస్తాడు. కానీ 2025లో ఈ రేట్లు ఏకంగా 70% పెరిగి అందర్నీ భయపెట్టేశాయి. ఆ టైంలో బంగారం కొనడం అంటే ఏదో పెద్ద సాహసం చేసినట్టే ఉండేది. ఇప్పుడు ఈ 35,000 తగ్గుదల మళ్లీ మధ్యతరగతి వాళ్లలో ఒక కొత్త ఆశను చిగురించింది. ఇక వెండి ముచ్చట చెప్పుకుంటే అది మాత్రం నేనెక్కడికి కదలను అన్నట్టుగా భీష్మించుకుని కూర్చుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర గత 3 రోజుల నుంచి 2,55,000 వద్దే స్థిరంగా ఉంది. బంగారం అటూ ఇటూ ఊగుతున్నా వెండి మాత్రం సైలెంట్గా తన రేటును కాపాడుకుంటోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర కూడా 1.13% మేర పడిపోయింది. సో మన దగ్గర కూడా త్వరలోనే మార్పులు రావచ్చు. వెండి పట్టీలు కొనాలనుకునేవాళ్లు ఇంకొక 2 రోజులు ఆగితే మంచిదేమో ఆలోచించండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ధరలు తగ్గడం వల్ల అందరూ హ్యాపీగా లేరని చెప్పాలి. ఎవరైతే రేట్లు ఇంకా పెరిగిపోతాయని ఆశపడి హై రేట్స్లో బంగారం కొని ఇన్వెస్ట్ చేశారో వాళ్లకిప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో వచ్చే ఇలాంటి ఊహించని మార్పుల వల్ల వాళ్ల పెట్టుబడి విలువ ఒక్కసారిగా తగ్గిపోవడంతో ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు. అంటే ఒకరి నష్టం మరొకరికి లాభం అన్నమాట. వినియోగదారులకు పండగైతే ఇన్వెస్టర్లకు మాత్రం ఇది కొంచెం కష్టకాలమే. పాపం వారు బంగారం లాంటి లాభ
లాభాలొస్తాయనుకుంటే ఇప్పుడు ఆ బంగారం రేటుతో పాటు వారి ఆశలు కూడా కిందకి దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ఇప్పుడు $4,618 నుంచి $4,665 మధ్యలో ఆడుకుంటోంది. అంతర్జాతీయంగా ఒక్కరోజే $57 పడిపోవడం అంటే గ్లోబల్ మార్కెట్లో ఒక చిన్న సైజు భూకంపమే అని చెప్పాలి. దీని ప్రభావం మన దేశీయ మార్కెట్పై పడాలి. కానీ ఇక్కడొక తిరకాసుంది. మనం పండగలు, అక్షయ తృతీయ అని షాపుల ముందు క్యూ కడితే డిమాండ్ మళ్లీ పెరిగి అమాంతం పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది. అందుకే మార్కెట్ని గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, బులియన్ మార్కెట్లో రేట్లు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఉదయం 7 గంటలకు ఒక రేటుంటే మధ్యాహ్నానికి అది మారిపోవచ్చు. అందుకే మీరు కొనడానికి వెళ్లే ముందు మీ లోకల్ జ్యువెలరీ షాప్లో ఆ టైంకి ఉన్న ఖచ్చితమైన ధరలను అడిగి తెలుసుకోండి. లేకపోతే మనం వెళ్లేసరికి రేటు మారిపోయి మన బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. మొత్తానికి చూస్తే రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు భారీగా దిగిరావడం అనేది కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అంతర్జాతీయంగా డాలర్ రేటు, యుద్ధ వాతావరణం మన పసిడి ధరలను కంట్రోల్ చేస్తున్నాయి. ఈ అస్థిరమైన మార్కెట్లో బంగారం అనేది ఎప్పుడూ ఒక సురక్షితమైన ఆస్తిగానే ఉంటుంది. కాకపోతే కొనే టైమింగ్ పక్కాగా ఉండాలి. ఫైనల్గా ఒక మాట, బంగారం రేటు తగ్గింది కదా అని క్రెడిట్ కార్డులు వాడి లేదా అప్పులు చేసి మరీ కొనకండి. ఇది కేవలం ఒక అవకాశం మాత్రమే. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టండి. ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ భారీ తగ్గుదల అనేది తాత్కాలికమేనా, లేక ధరలు ఇంకా పడిపోయే ఛాన్స్ ఉందా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ బంగారం రేట్లు సామాన్యుడికి అందుబాటులోకి రావాలని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. ధన్యవాదాలు.